నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. డైరెక్టర్ స్పెషల్కి సంబంధించి వంశీ గారి సినిమాల నేపథ్యానికి మనము ఇప్పటికే చాలా విషయాలు చేయడం జరిగింది. దాంట్లో మంచి పల్లకి కావచ్చు, లేడీస్ టైలర్ గురించి, దాంట్లో వచ్చిన ఆలాపన, ప్రేమించి పెళ్ళాడు, వీటన్నింటికి సంబంధించి చేస్తే మీ దగ్గర నుంచి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే డైరెక్టర్ వంశీ గారికి సంబంధించి ఇంకా మరికొన్ని అంశాలని మాకు తెలియజేయండి అని అన్నారు. ఈ నేపథ్యంలో మొదట వచ్చిన 3 సినిమాల్లో ఒకటి మన చిరంజీవి గారితో మంచి పల్లకి, రెండవది వచ్చేసి భానుప్రియ గారితో సీతార, మూడవది వచ్చేసి అన్వేషణ. దీంట్లో మొదటిది ఆయనను డైరెక్టర్గా నిలబెట్టింది, రెండోది బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది, ముచ్చటగా మూడోది సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది అంటూ తనను తాను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. మరి అన్వేషణ కథ అనేది వంశీ గారి మైండ్లో ఎలా మెదిలింది, మరి దానికి సంబంధించి ఇంతమంది తెలుగు హీరోలు ఉండగా కార్తిక్ గారినే తీసుకోవడం వెనుక ప్రధాన కారణం ఏంటి, మ్యూజిక్ సెషన్కి సంబంధించి ఇళయరాజా గారితో ఎలాంటి, ఎందుకంటే పాట లేకుండానే ముందు పిక్చరైజేషన్ చేసి ఆ తర్వాత పాటను ఇళయరాజా గారి ముందు పెట్టిన అనుభవము మనకు వంశీ గారికి ఉంది అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి మరి ఈ సినిమా మ్యూజిక్ కంపోజిషన్కి సంబంధించి ఇళయరాజా గారితో ఆయన సిట్టింగ్స్ ఎలా నడిచాయి, అన్వేషణ సినిమా అంత పెద్ద హిట్ కావడానికి అప్పుడు ఆయనకు ఉపకరించిన అంశాలు ఏంటి, ఇండెత్ రీడర్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. ఒక డైరెక్టర్కి ప్రయాణం అనేది ఒకదాని తర్వాత ఒకటి లెవెల్ పెరుగుతూ ఉంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. మంచి పల్లకి ఒక టైప్ ఆఫ్ స్టోరీ, సీతార వచ్చేసి హీరోయిన్ ఓరియంటెడ్, దాన్ని ఒక మహల్ని యాడ్ చేసి ఒక ప్రేమ కథను జొప్పించి ఒక మహిళ విషయంలో ఎన్ని కోణాలు ఉంటాయో దాన్ని చూపించిన విషయం. కట్ చేస్తే మూడో సినిమా వీటన్నింటికి డిఫరెంట్గా అన్వేషణ అనేది ఒక థ్రిల్లర్ ఎలిమెంట్స్ని ఎంత సస్పెన్స్గా ఆ టైంలోనే చూపించవచ్చు అనేసి అంటూ చూపించలేదు. ఎందుకంటే కృష్ణ గారి సినిమాలో అవే కళ్ళు సినిమా ఇప్పటికీ థ్రిల్లర్ ఎలిమెంట్స్లో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ టైంలోనే ఇంత అప్డేటెడ్గా మూవీ వచ్చిందా అనేసి అంతకుమించి అన్వేషణ అనిపిస్తూ ఉంటుంది. వంశీ గారి మైండ్లో ఈ కథ ఎలా పుట్టింది, మరి ఇది యాజ్ అ డైరెక్టర్గా నిర్మాతని ఎలా ఒప్పించారు, అప్పుడు ఆయన పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, మీ మాటలు ఒక్కసారి. ఇది ఆయనకి అవే కళ్ళు అనేది ఒక స్ఫూర్తి అండి. అవే కణవుగళ్ తమిళ్లో. ఓకే. ఇక్కడ ముత్తురామన్ గారు హీరో, తెలుగులో కృష్ణ గారు. మొదట తమిళ్లో చేశారు, తర్వాత తెలుగులో చేస్తే ఏవిఎం వారే చేశారు. ఇక్కడ అవే కళ్ళు సినిమా ఏంటంటే ఏసీ త్రిలోక్ చంద్ర గారు దర్శకులు, వేదా గారిని సంగీత దర్శకులు. ఇవాళకి అవే కళ్ళు సినిమా ఏంటంటే వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. వై? బికాస్ మీకు ఎవరైనా నాతో ఎవరైనా సినిమాల గురించి మాట్లాడే వాళ్ళు వచ్చినా, లేకపోతే సినిమాల గురించి తెలుసుకోవాలని నాతో ఎవరైనా మాట్లాడటం మొదలుపెట్టినా నేను చాలా నిశ్శబ్దంగా మా ఇంట్లో అవే కళ్ళు సినిమా పెట్టేసి వదిలేస్తాను. వదిలేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మొదట వాళ్ళు ఏంటి పాత సినిమా పెట్టారు, పాత సినిమా అయినా కలర్లో ఉంది అనుకుంటా చూడటం మొదలుపెట్టి ఆ మొదటి పాట ఏదైతే ఉంటుందో డుమ్ 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 పాట దగ్గర నుంచి కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయి సినిమా అయిపోయిన వరకు పాటలకు కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడాల్సినటువంటి సినిమా అవే కళ్ళు. పాటలు ఎట్టి పరిస్థితుల్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకూడదు అవే కళ్ళు సినిమా. అలా అవే కళ్ళు సినిమా ప్రభావం వంశీ గారి మీద కొంత ఉంది. ఆ కొంత ఏంటంటే మనం ఇలాంటి ఒక సస్పెన్స్ సినిమా తీయాలి అని ఆయన మనసులో ఉంది అవే కళ్ళు సినిమా. మీకు ఇక్కడ సితార జరుగుతున్న సమయంలో కామినేని ప్రసాద్ గారిని ఆయన వచ్చి రామ్ కుమార్ ప్రొడక్షన్స్ అని చెప్పి ఆఫీస్ తీసి వంశీ గారితో సినిమా తీయాలి, వచ్చే సినిమా అని చెప్పి నిర్ణయించుకుని ఆఫీస్ తీసేశారు. తీసేసిన తర్వాత సితార విడుదలైంది, సినిమా సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిన తర్వాత వీళ్ళకి కథ చెప్పాలి కదా, తిరుగుతూ ఉంటే ఏడిది నాగేశ్వరరావు గారి ఇంటి నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది. ఏమయ్యా అర్జెంటుగా ఇంటికి రా అంటే ఏడిది నాగేశ్వరరావు గారి ఇంటికి వంశీ గారు వెళ్తే సితారకి జాతీయ అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, జానకి గారికి వెన్నెల గోదావరి పాటకు ఉత్తమ గాయని, సౌండ్ రికార్డిస్ట్కి కూడా అప్పుడు వచ్చింది జాతీయ పురస్కారాలు. వచ్చిన తర్వాత వంశీ గారి ఆనందం ఇంత అంత కాదు, పడిన కష్టం అంత. ఎందుకంటే ఏ మహల్లో కోకిల నవల అయితే ఆయనకి రచయితగా జీవితాన్ని ఇచ్చిందో, మొదటి నవల మంచు పల్లకి, మహల్లో కోకిల తర్వాత రాశారు, మరి మహల్లో కోకిల ప్రాచుర్యం తీసుకొచ్చింది. అట్లాంటిది ఆ నవల సినిమాగా తీస్తే, సితారగా తీస్తే దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం జానక్ గారికి రావడం, సౌండ్ రికార్డిస్ట్కి రావడం, చాలా ఆనందంగా ఢిల్లీకి వెళ్ళారు వీళ్ళు జాతీయ పురస్కారాలకి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇవాళకి ఆ కన్నుల ముందు ఆ ఫోటోగ్రాఫ్
బాలచంద్ర గారికి సింధు భైరవ్ సినిమాకి వారికి వచ్చింది. ఏడిద నాగేశ్వర గారు, బాలచంద్ర గారు, వంశీ గారు ముగ్గురు కూర్చున్న ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుందండి, అద్భుతమైన ఫోటోగ్రాఫ్ ఉంటుంది. ఓకే. ఆ పురస్కారాలకు ముందు రిహార్సల్స్ జరుగుతాయి. రిహార్సల్స్ జరిగిన తర్వాత సాయంత్రం వచ్చేసి వంశీ గారు, ఏడిద రాజా గారు, ఎడిటర్ క్షమించాలి సౌండ్ రికార్డిస్ట్ అన్నాను, సౌండ్ రికార్డ్ ఎడిటింగ్కి జాతీయ పురస్కారం అనిల్ మల్నాడు గారికి వచ్చింది. అనిల్ మల్నాడు గారు వీళ్ళు కలిసి చక్కగా బీరు తాగేసి వద్దాం కన్నాట్ ప్లేస్కి వెళ్ళి తాగేసి వస్తుంటే వంశీ గారికి ఏదైనా సినిమా చూడాలనిపించి టికెట్ తీసుకుని జెకోస్లోవేకియన్ ఫిల్మ్ ఆడుతుందంట, అది చూడటానికి వెళ్ళాడంట. వెళితే ఆ సినిమా ఏంటంటే అడవిలో తప్పిపోయేటటువంటి కథానాయిక, అంతే, అడవిలో తప్పిపోతుంది భయానకమైన పరిస్థితులు, అంతే కథ అనమాట. ఇదేదో భలే ఉందే అనుకుని వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత ఈయన ఆలోచించింది ఏంటంటే మనకి కన్నడంలో అప్పటికి అందరూ మనం తెలుగులో అవే కళ్ళు గురించి మాట్లాడుకుంటాం, కన్నడంలో అపరిచిత అని ఒక సినిమా ఉంది, అద్భుతం అసలు. అపరిచిత ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, కన్నడ సినిమా, సస్పెన్స్ థ్రిల్లరు. అపరిచిత చూద్దాము, అపరిచిత చూసి మనం ఏమన్నా స్ఫూర్తి చెందొచ్చామని అపరిచిత తెప్పించుకున్నారు, ప్రింట్ తెప్పించుకొని చూశారు. చూసిన తర్వాత అపరిచిత చూసిన తర్వాత ఏమనిపించింది వంశీ గారి కంటే, దీనిని ఎట్టి పరిస్థితుల్లో కాపీ కొట్టకూడదు అపరిచితాన్ని, కానీ స్ఫూర్తిగా తీసుకుని దీనికంటే గొప్పగా తీయాలి అని ఆలోచించారు ఆయన. ఆలోచించి వచ్చిన తర్వాత వీళ్ళు అడిగారు, ఏంటండి ఎప్పుడు మన సినిమా ఎవరితో చేస్తున్నాం ఏంటి అంటే, భానుప్రియ హీరోయిన్ అన్నారంట. మరి భానుప్రియతో మాట్లాడారంటే మాట్లాడాలి ఇవాళ అన్నారంట. అన్న తర్వాత ఈ అపరిచిత చూశారు, అవేకళ్ళు ప్రభావం, ఆ జెకోస్లోవేకియన్ ఫిలిం, ఈ మూడు ఆయన మెదడుని తొలిచేస్తున్నాయి, వంశీ గారి మెదడుని. వస్తే టైటిల్ చెప్తే టైటిల్ అయినా రిజిస్టర్ చేయించేస్తాం కదా అండి అంటే, ఇలా చూసి చురుగ్గా అన్వేషణ వెళ్ళి టైటిల్ రిజిస్టర్ చేయించండి. కదలేదు, హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ సరే భానుప్రియ, ఇంకా ఆర్టిస్టులు ఎవరు అనుకోలేదు, టైటిల్ మాత్రం పెట్టేశారు, ఏంటండి ఇది అంటే, మీరు వెళ్ళి ముందు టైటిల్ రిజిస్టర్ చేయించండి అన్నారు వంశీ గారు. ఓకే అని ఆయన నడుచుకుంటా వచ్చి ఆయన భానుప్రియకి ఫోన్ చేశారు. భానుప్రియ గారికి ఫోన్ చేసి, ఈ సినిమాలో వేషం ఉంది, నువ్వే హీరోయిన్ మళ్ళీ. ఆయనకి ఏంటంటే నువ్వే హీరోయిన్ చెప్పరండి ఆర్టిస్టులతో, ఈ సినిమాలో వేషం ఉందని మొదలు పెడతాడు ఆయన. హీరోతో అయినా హీరోయిన్తోనా, ఈ సినిమాలో నీకు రాజేంద్ర ప్రసాద్ గారు అనుకోండి, ఆయన హీరో అయినా ఈయన ఫోన్ చేసి, ప్రసాద్ ఈ సినిమాలో నీకు వేషం ఉంది అంటారు వంశీ గారు, ఆయన స్టైల్ అనమాట అది. అక్కడ రాజేంద్ర ప్రసాద్ ఏమంటారు అడగలేదు, మరి ఆ 7 సేవలు చెప్పు అంటారు ఆయన. ఓకే, కాన్వర్జేషన్, ఎందుకంటే పెళ్లి బట్టల్లో వెళ్ళి మంచి పల్లెకిలో క్యారెక్టర్ కోసం వెళ్ళినప్పుడు చెప్పు అంటాడు ఆయన. అలా అంటే భానుప్రియ గారు అన్నారంటండి ఫోన్లో వంశీ గారితో, ఏమండి సితార చేశాను, సితార్లో చాలా పద్ధతిగా కట్టు బొట్టు చాలా బాగా చూపించారు, నాకు గ్లామర్ క్యారెక్టర్ చేయాలని ఉందండి అన్నారు. ఓకే, అలాగా గ్లామర్ క్యారెక్టర్ చేయాలని ఉందా, ఇంకా రాయలేదు, రాసిన తర్వాత ఏ క్యారెక్టర్ చెప్తానని పెట్టాడంట. ఓకే, ఇంకా రాయలేదు కదా. వచ్చి ఈయన నిర్మాతలను అడిగారు, ఇక్కడ రాయలేకపోతున్నానండి, ఎక్కడికైనా వెళ్దాం మనం అని చెప్పి, వాళ్ళకి బందరు, మా బందరు వెళ్దాం అన్నారంట. మీ బందరు కాదు కానీ మా అరకు వెళ్దామని అరకు తీసుకెళ్ళాడు. అరకుకి వెళ్ళిన తర్వాత 15 రోజులండి, 15 రోజులు ఆయన ఒంటరిగా ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాడు అరకులో. ఎవరైనా అరకుకి మీరు వెళ్ళారు లేదో నాకు తెలీదు, అరకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, అరకు వెళ్ళడం కంటే ఇప్పటికీ ఇవాళకి 1.5 సంవత్సరం క్రితం వెళ్ళొచ్చాను, అరకుకు వెళ్ళడం ఇష్టం ఉండదు నాకు, అరకు వరకు చేసే ప్రయాణం చాలా ఇష్టం, చాలా నిశ్శబ్దంగా మనలోకి మనం ప్రయాణం చేసేటటువంటి ఒక ప్రయాణం. అరకుకి వెళ్ళి ఆ తైడా అంటారు, తైడ రైల్వే స్టేషను, ఆ గిరిజనులు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళల్లో కలగలిసిపోయి, ప్రకృతిలో కలగలిసిపోయి అక్కడ కూర్చుని ఈయన రాయటం మొదలుపెట్టాడు. రాసి ఒక పచ్చరంగు ఫైల్ అనమాట, అడవి నేపథ్యంలో తీస్తున్నాం కాబట్టి ఒక పచ్చరంగు ఫైల్ తయారు చేసుకుని అందులో పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా సంచిలో పెట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత వస్తుండగా ఫోన్ వచ్చింది వాళ్ళకి అక్కడికి, ఏమని, ఇళయరాజా గారి మేనేజర్ కళ్యాణం గారు చేసి, వచ్చే వారం మీ కంపోజింగ్ మదురైలో, వచ్చే వారం కంపోజింగ్ అనేటప్పటికీ ఈయన అలర్ట్ అయిపోయి మదురై వెళ్ళిపోయి మదురై వెళ్ళే లోపు ట్రైన్లో జరిగింది ఏంటంటే, ఇళయరాజా గారితో వంశీ గారు ఒక సందర్భం చెప్పారు, ఇట్లా ఒక సందర్భం ఉంటుంది, ఆయనకు ఆశువుగా అనిపించిన ఒక సందర్భం ఒక్కటి గుర్తున్నది చెప్పారండి, ఇట్లా ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వస్తుంది, ఇట్లా అనుకుంటే టైటిల్ సాంగ్ చేసేసారు ఇళయరాజా గారు. టైటిల్ సాంగ్ అయిపోయింది అప్పటికి, అంటే ట్యూను ఇళయరాజా గారు అనేసుకున్నారు, ఇలా ఉంటుంది అని అయిపోయింది.
అయిపోయి వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఇళయరాజా గారు వెళ్ళగానే స్నానం చేసి హార్మోనియం పెట్టుకుని కూర్చున్నారంట మదురైలో గెస్ట్ హౌస్లో. ఆయన ఎప్పుడు రెగ్యులర్గా దిగే గెస్ట్ హౌస్లో వచ్చి ఆయన ఆల్రెడీ హార్మోనియం పెట్టుకుని కూర్చుని ఉన్నారా నీకోసం వెయిటింగ్ అంటే తెల్లమోహం వేసుకుని ఉన్నారు వంశీ. ఫైల్లో ఈ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అరకులో ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉన్నారు కదా, ఆ కాగితాలు ఉన్నాయి తప్ప స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ లేదు. ఏం చెప్పాలి ఇప్పుడు ఇళయరాజా గారికి, ఏ సందర్భం చెప్పాలి, కథ ఏం చెప్పాలి ఆలోచించుకుంటూ అన్యమనస్కంగానే వెళ్ళి ఆయన ముందు కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టాడంట. అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అడవిలోకి వెళ్తుంది, పక్షుల కిలకిలా రావాలి, పక్షుల కిలకిలా రావాలో నుంచి ఆ పక్షుల కిలకిలా రావాలని రికార్డ్ చేయడానికి వెళ్ళింది. ఇట్లాగ అంత క్రితం వచ్చేసి ఇలాగే వచ్చినటువంటి ఒక యువతిని రేప్ చేసి చంపేస్తారు, ఇలా ఒక్కొక్క సందర్భం. ఆ తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్, ఈయనకి ఏది నోటికి వస్తే చెప్పుకుంటూ వెళ్తే ఆయన వెంట వెంటనే ట్యూన్స్ చేసేస్తున్నారు. మీకు 4 పాటలు ఉంటాయి సినిమాలో, చాలా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు, 4 పాటలు ఉంటాయి. మీకు ఏంటంటేనండి అప్పటికి ఇళయరాజా గారు చేసినటువంటి రికార్డింగ్స్ తీసుకుంటే సితార కాసేపు పక్కన పెడదాం. సితార ఈజ్ ఏ ఫీల్ గుడ్ అండ్ ఆల్సో హార్ట్ టచింగ్ మూవీ. దాన్ని పక్కన పెడితే యాక్షన్ ఫిలిమ్స్లో మెరుపుదాడి ఒకటండి. ఆయన ఎక్స్ట్రాడినరీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు ఇళయరాజా గారు. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆయన మొదటిసారి తెలుగులో పాడిన పాట సీతాకోకచిలుక స్వరాలు వదిలేస్తే, సీతాకోకచిలుక సినిమా వదిలేస్తే ఆయన పూర్తి స్థాయిలో ఒక డ్యూయట్ పాడింది మెరుపుదాడి సినిమాలో. మెరుపుదాడి సినిమాలో పాడారు సుమన్. అది తర్వాత అది బాగా అది వేరే. నేను మొదటిసారి అన్నాను, మొట్టమొదటిసారి పూర్తిగా తెలుగులో పాట పాడింది మెరుపుదాడిలో ఇళయరాజా గారు. మీకు ఆ ఆర్ఆర్ ఉంటుందండి, మెరుపుదాడి ఆర్ఆర్ వల్ల సినిమా చూస్తాం మనం, రికార్డింగ్ వల్ల బీజిఎంస్ వల్ల సినిమా చూస్తాం మనం. అంత అద్భుతంగా ఉంటుంది మెరుపుదాడి. అదే సమయంలో వచ్చినటువంటి మై డియర్ కుట్టి చేతాను మలయాళంలో, తెలుగులో చిన్నారి చేతన 3D మేము చూసాం. మేము ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతిరోజు చూసిన సినిమాలో చిన్నారి చేతన 3D ఒకటి కళ్ళద్దాలు పెట్టుకొని చూసాం. ఫస్ట్ 3D ఫిల్మ్ అనమాట అది. దానికి అద్భుతం. ఇంకా ఇళయరాజా గారు చేసినటువంటి సంగీతం, నేపథ్య సంగీతం. ఆ 2 సినిమాల తర్వాత ఏంటంటే వంశీ గారు ఆ స్థాయిలో ఊహించుకుంటున్నారు. ఇళయరాజా గారు పాటలు ఇచ్చేశారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వరాల గురించి చెప్పాడంట. ఇట్లా స్వరాలు ఉంటాయి, కాకపోతే ఇట్లాగా పక్షుల కిలకిల రావాలి ఉంటాయి, స్వరాలు వస్తాయన్నారంట. పక్షుల కిలకిల రావాలి ఉండాలి, పాట రావాలి, స్వరాలు రావాలి. ఎందుకు అని అడిగారంట ఆయన. ఎందుకు అని అడిగితే ఏం లేదండి, అమ్మాయిని రేప్ చేస్తారు, ఆ అమ్మాయి వచ్చింది ఆ పక్షుల స్వరాలని రికార్డ్ చేయడానికి వచ్చింది. ఆ పక్షుల అద్భుతంగా పక్షి చేసేటటువంటి కిలకిల రావాలతో పాటు పక్షి తనకి ఆపద కలిగింది లేదా పక్షి తాను చచ్చిపోతుంది అనేటప్పుడు చేసేటటువంటి ధ్వని వేరు, వచ్చేటటువంటి ధ్వని వేరు. ఆ ధ్వనులు కావాలి నాకు అని చెప్పిన తర్వాత అవన్నీ ఆయన నోట్ చేసుకున్నారంట. ఇదంతా చేస్తాను, నీది ఒక పాట చెయ్యాలి. అయిపోయింది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు వంశీ గారు మళ్ళీ కూర్చుని మళ్ళీ రాయాలిగా, ఇప్పుడు మళ్ళీ రాయాలిగా, మళ్ళీ కూర్చుని మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఒక వెర్షన్ యండమూరి వీరేంద్రనాథ్ గారి చేత రాయించారు. ఆ వెర్షన్ వాడుకోలేదు సినిమాలో, కానీ యండమూరి వీరేంద్రనాథ్ గారు థ్యాంక్స్ చెప్పారండి. టైటిల్ కార్డ్స్లో థ్యాంక్స్ చెప్పారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు కూర్చున్నారు అని చెప్పేసి. అనుకున్న తర్వాత ఇలా అడవిలోకి వస్తుంది. అడవిలోకి వచ్చిన తర్వాత ఆర్నిథాలజీ అంటారు, ఆర్నిథాలజీకి సంబంధించినటువంటి కథ ఇది. వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఇట్లా అంత క్రితం రేప్ చేశారు, ఈ అమ్మాయిని కూడా రేప్ చేయాలనుకుంటున్నారు, ఈ అమ్మాయిని కాపాడేటటువంటి ఒక పాత్ర. ఇంతే అనుకొని లొకేషన్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి లొకేషను? అప్పటికి కిరాయి రౌడీలు, ఖైదీ 2 సినిమాలు షూటింగ్ జరిగాయి. తలకోన గురించి అక్కడ టెలిఫోన్ సత్యనారాయణ గారు అంటారు, ఆయన సినిమాల్లో వేషాలు వేశారు. వాళ్ళ అన్నయ్య పోస్ట్ మాస్టర్ మూర్తి గారు ఆయన పేరు. వాళ్ళు వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు. బాక్రాపేట నుంచి నెరబైలు వెళ్ళాలి, నెరబైలు నుంచి తలకోన లోపల. చాలామంది ఏమనుకుంటామంటే తలకోనకు వెళ్ళిపోయావు అందరూ అనుకుంటాం, తలకోనకి ఎవరు వెళ్ళాలా అనమాట. మొట్టమొదటిసారి తలకోనకి వెళ్ళి షూటింగ్ చేసింది అన్వేషణ అనమాట. నెరబైలు అడవిలోకి వెళ్తారు అందరూ, నెరబైలు అడవిలోకి వెళ్ళిపోయి తలకోనకి వచ్చేసామని అనుకుంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి అందరూ స్టే చేసిన తర్వాత దీనికి తలకోన అనే పేరు ఎలా వచ్చిందని అడిగారు. అడిగితే లోపల కొండ ఉంది, అడవి లోపల కొండ ఉంది, ఆ కొండపై నుంచి జలపాతం పడుతూ ఉంటుంది, అందుకు తలకోన అనే పేరు వచ్చిందని చెప్పారు. అక్కడికి ఆ లొకేషన్కి ఎలాగైనా వెళ్ళాలి. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ పైనుంచి పడుతున్నటువంటి ధార చూసిన తర్వాత ఆ ఎత్తైనటువంటి ఆ చెట్టు మీద చెట్టు కొమ్మకి తాళ్ళు కట్టి ఊయలని ఆ దారలోకి దింపాలన్నారు. దారలోకి దింపి భానుప్రియ గారిని ఊయల్లో కూర్చోబెట్టి ఎదలోలయ్య పాట మొదటి పల్లవి తీసేటప్పటికి మధ్యాహ్నం అయిపోయిందంట. జస్ట్ మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం వరకు ఒక షాట్ తీశారు. తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ టెలిఫోన్ మన ఫారెస్ట్ కాంట్రాక్టర్ రావు, ఆ క్యారెక్టర్ కైకాల సత్యనారాయణ గారు, ఆయన ఇల్లు ఎలా ఉండాలి అన్నది పెద్ద డిస్కషన్. తోటతరణి గారు వచ్చి కూర్చుని కథంతా విని ఈ పాత్ర ఏం చేస్తుంది ఈ సినిమాలో అని అడిగారంట తోటతరణి గారు. ఫారెస్ట్ కాంట్రాక్టర్ అనేటప్పటికి
మొత్తం అడవిలో దొరికేటటువంటి రావుడ్ ఏదైతే ఉంటుందో ఆ రావుడ్తో వుడెన్ హౌస్ క్రియేట్ చేశారు. వుడెన్ హౌస్ క్రియేట్ చేసి ఇచ్చారనమాట. సత్యనారాయణ గారు ఒకరోజు అడిగారంట వంశీ గారు, డైలాగులు ఎవరు రాశారయ్యా అన్నారంట. అంటే దేనికండి అంటే, ఎవరు రాశారో చెప్పవయ్యా అంటే, నేనే రాశానండి అంటే, బాగున్నాయ్యా, చాలా హాయిగా ఉన్నాయి డైలాగులు, అందుకే అడిగాను ఎవరు రాశారని. కానీ సత్యనారాయణ గారికి ఆయన పాత్ర ఏంటో చెప్పకుండా, స్వరూప స్వభావాలంటో చెప్పకుండా యాక్ట్ చేయించుకున్నారు వంశీ గారు. ఓకే. ఒకసారి ఏంటో నన్ను తలతిక్కలాడిలాగా వెర్రిబాగులాడిలాగా చేయించావు, ఇడ్లీ తెమ్మంటే పూరి తెచ్చావేంటి, కాఫీ తెమ్మంటే నువ్వు టీ తెచ్చావేంటి, ఆయన ఇప్పుడు ఇందాకనంగా వచ్చాడు జేమ్స్ ఏమడిగాడు, కాఫీ అడిగాడు, నువ్వేం తెచ్చావు టీ, ఇలా ఉంటుంది అనమాట ఆయన పాత్ర. అట్లాంటిది ఒకసారి ఏమో నన్ను అనుమానపు చూపులు చూడమంటావు, సీరియస్గా చూడమంటావు, నాకు అర్థం కావట్లేదు నా పాత్ర అన్నారంట సత్యనారాయణ. సినిమా ప్రేక్షకులకు అర్థమవుతుందండి, మిమ్మల్ని అంత డైలమాలో పెడితేనే నాకు పాత్ర పండుతుంది. శరత్ బాబు గారు అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నారు అప్పట్లో. అయ్యప్ప స్వామి మాల్లో మొదటి రోజు షూటింగ్ వస్తే అడవిలో మంచి మీద వైవిజయ్ గారు వచ్చి కలిసేటటువంటి సన్నివేశం. అయ్యప్ప స్వామి మాల్లో పూజ చేసుకుని కూర్చున్నారు, ఆయనకి సన్నివేశం తెలియదు. ఓకే. వచ్చిన తర్వాత సన్నివేశం అర్థమైంది. అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నారు కదా, నటుడు కాబట్టి నటుడు ఆ పాత్ర పోషించాలి కాబట్టి ఆ సన్నివేశంలో నటించాడు శరత్ బాబు గారు. వైవిజయ్ గారి కోసం కారు డ్రైవర్లు, అక్కడ ఊళ్ళో ఉన్నవాళ్ళు, యూనిట్లో చాలామంది మెంబర్స్, వీళ్ళందరూ కూడా వైవిజయ్ గారు ఎప్పుడు వస్తారు ఎదురు చూశారు. అంతటి క్రేజ్ ఆవిడకి ఆ రోజుల్లో. వైవిజయ్ గారు పులుసునే పిలుచుకునేవాళ్ళు. పెద్ద పులుసు వైవిజయ్ గారు, చిన్న పులుసు అని చంద్రిక అని ఇంకొక ఆర్టిస్ట్ ఉండేవారు. ఆ అమ్మాయి అసలు పేరు హీరా, ఏమైపోయిందో తెలియదు, చెన్నైలో ఉన్నారేమో నాకు తెలియదు ప్రస్తుతానికి. ఇక్కడ ఈ సినిమాలో ఎవరికి తెలియని విషయం ఏంటంటే, మల్లికార్జునరావు గారు వేసిన పులిరాజు వేషం మాత్రం రావు గోపాలరావు గారు చెయ్యాలి. ఓకే. రావు గోపాలరావు గారి కోసమే రాసుకున్న తర్వాత ప్రతిరోజు మల్లికార్జునరావు గారు మన వంశీ గారు చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు అనమాట. అప్పుడు బట్టలకు అదే ఆయన బట్టల సత్యం ఇంకా కాలా, దీని తర్వాత లేడీస్ టైలర్. ఆయన అప్కమింగ్ చిన్న ఆర్టిస్టు. ఓకే. ఈయన వంశీ గారు చుట్టూ తిరుగుతూ వాద్యార్ అంటే టీచర్ అనమాట, ఉపాధ్యాయుడు. వాద్యార్ నాకు ఈ సినిమాలో ఏదైనా వేషం ఉందా వాద్యార్ అని తిరుగుతూ ఉండేవాడంట. ఓకే. అందుకని ఆలోచించి ఇన్ని రోజులు అవుట్డోర్ వెళ్తున్నాం కాబట్టి ఈ వేషం మల్లికార్జునరావు గారితో వేయిద్దామని. రావు గోపాలరావు గారు ఒప్పుకోలేదా లేకపోతే? లేదు, అంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తలకోనక, అంటే రావు గోపాలరావు గారు వెరీ బిజీ ఆర్టిస్ట్. ఓకే. ఇన్ని రోజులు ఆయన డేట్లు లేకపోవడంతో ఆ పాత్ర మల్లికార్జునరావు గారిని వరించడం. అలాగే బాలాజీ గారు, శుభలేఖ సుధాకర్ గారు, దమ్ము, ఇంతమంది హీరోగా వీళ్ళు మురళీ కార్తీక్ గారు పూర్తి పేరు మురళీ కార్తీక్ అని ఈయన పెట్టుకోవడానికి కారణం ఏంటంటే తమిళం కూడా చేయొచ్చని. అండ్ బల్క్ డేట్స్ ఇచ్చాడు వాస్తవానికి. వెళ్ళి బల్క్ డేట్స్ ఇచ్చినప్పటికీ ఇక్కడ ఏమైందంటే తర్వాత బిజినెస్ దగ్గరకు వచ్చి తేడా అయింది. అంటే ఎట్ ఏ టైం తెలుగు తమిళ్లో రెండిట్లో షూట్ తెలుగు తీసి తర్వాత తమిళ్లో డబ్ చేద్దామని అయిన తర్వాత భానుప్రియ గారు ఎంటర్ అయ్యే రోజు ఆ ఎదలోలయ్య పాట అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారు, ఈ సినిమా త్రోట్ గ్లామర్ క్యారెక్టర్ అనేది, టాప్స్ కానీ జీన్స్ ప్యాంట్ కానీ ఎవ్రీథింగ్ అని చెప్పేసి మొత్తం కూరగాయలతో ఒక పాట ఉంటుంది. నేను అవ్వే జాస్మిన్ వైట్ అని ఒక పాట ఉంటుంది. అది మొత్తం కూరగాయలతో అలంకరించి భానుప్రియ గారిని చేశారు. మీకు లోకేశ్వరరావు గారిని కెమెరా అసిస్టెంట్, ఎంవి రఘు గారి గురించి చాలా మాట్లాడుకోవాలండి. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే సినిమాటోగ్రాఫర్ మనం ఇళయరాజా గారి గురించి ఎంత మాట్లాడుకుంటామో, ఇళయరాజా గారి గురించి నేను ఇంకా ఏం చెప్పలా. ఇళయరాజా గారు ఆ తర్వాత ఏం చేశారు చెప్పబోతాను. ఎంవి రఘు గారండి, మీకు వంశీ గారు ఏదైతే ఆలోచించారో, వంశీ గారు ఏదైతే ఊహించారో, మీకు ఇప్పుడు నైట్ ఎఫెక్ట్లో చేసిన సీన్స్ ఏవైతే ఉన్నాయి, వైవిజయ్ గారు, శరత్ బాబు గారు వాళ్ళ మీటింగ్ సీన్స్ కావచ్చు, వాళ్ళు అక్కడికి వచ్చేటటువంటి అది కుందేలు ఇచ్చి అవే కళ్ళు రమణారెడ్డి గారి ట్రాక్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారు ఆయన వంశీ గారు. అదేంటంటే అది డే లైట్లో తీసిన సీన్స్, అవన్నీ నైట్ ఎఫెక్ట్లో తీయలే, డే లైట్లో తీశారు. మీకు ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం ఇంత మాట్లాడుకున్న అన్వేషణలో ముందు వీళ్ళు అనుకొని షూటింగ్కి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు పులి లేదు మీకు ఇందులో. ఓకే. పులి లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊళ్ళో నెరబేలు గ్రామస్తులు చాలా దూరం వెళ్ళకండి పులి వస్తుంది, చాలా దూరం వెళ్ళకండి పులి కనిపిస్తుంది, పులి గంట వినిపిస్తుంది అంటే ఈ పులి ఏదో బాగుందని పులిని పెట్టారు. మనుషుల్ని పులే చంపారు. ఈ పులి బాగుంది, ఇది వర్కౌట్ అవుతుంది, అప్పుడు పులిని పెట్టి మొదట పులి పాదాలు, ఆ తర్వాత మనిషి పాదాలు అనేటటువంటివి చూపిస్తారు, మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు షాట్స్. ఇక్కడ ఎంవి రఘు గారి కృషి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఆయనకి డబుల్ ఎక్స్పోజర్స్, బ్యాక్గ్రౌండ్స్ మొత్తం డబుల్ ఎక్స్పోజర్స్, ఇట్లాంటివన్నీ టెక్నికల్. అట్లాగే మ్యాజిక్ కవర్స్ అంటారు. మ్యాజిక్ కవర్ అంటే ఏంటంటే షార్ట్స్ మీ సాంగ్కి కీరవాణి ఉంది, కీరవాణి పాట మ్యాజిక్ కవర్ అనమాట. అంటే సూర్యోదయం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది అనేవి, అది అక్కడ మీకు అది సంభవించేంత వరకు మీకు ఇక్కడ కెమెరా ఆన్ అయి ఉండాలన్నమాట మ్యాజిక్ కవర్స్ని క్యాప్చర్ చేయాలంటే.
ఆ మ్యాజిక్ అవర్స్ని క్యాప్చర్ చేయడం, అందులో ఎంవి రఘు గారి పాత్ర. మీకు ఇక్కడ మీకు ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో తలకోని షెడ్యూలు వీళ్ళు పూర్తి చేసుకుని తలకోని షెడ్యూలు చెన్నైకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కార్తీక్ గారు వీళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. డేట్లు ఇవ్వట్ల, మళ్ళీ కార్తీక్ డేట్లు కావాలి, మళ్ళీ వీళ్ళు ఏకాంత వేళ పాట ఇవన్నీ ఉన్నాయి కదా, ఎదలో కలిసే శిథిలాకాశము, వీటి కోసం వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? తలకోనకి వెళ్ళాలి. వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు చెన్నై శివార్లలో ఉన్నటువంటి ఒక మామిడి తోటకి వెళ్ళి, మామిడి తోట అసలు స్కై కట్ చేస్తే మ్యాచ్ అవుతుందా లేదా షార్ట్స్ చూసుకుని అక్కడ పెట్టుకుని అక్కడ చేసి చాలా గొప్పగా తీయాల్సిన పాటలు, చాలా గొప్పగా తీయాల్సిన యాక్షన్ సన్నివేశాలు ఇక్కడ చుట్టేస్తున్నామని బాధపడిపోయారంట. అయినప్పటికీ అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. ఆ మ్యాచ్ చేయడం అద్భుతంగా మ్యాచ్ చేశారు. లోకేశ్వరరావు గారిని రేలంగి వెంకటరామయ్య గారి మేనల్లుడు, ఆయన సినిమా కెమెరా అసిస్టెంట్, ఆయనకి ముసిగేసి తిప్పేవాళ్ళు అనమాట. తర్వాత ఇంకెవడో కార్ డ్రైవర్ని పిలిచి వాడికి ముసిగేసి వాడిని తిప్పేవాళ్ళంట. ఆ తర్వాత ఇంకెవడో ఆర్టిస్ట్ ఏంటంటే వాడిని పిలిచి వాడికి ముసిగేసి తిప్పితే వాళ్ళు అడిగారంట, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ముసిగేసి తిప్పుతున్నారు ఏంటని అడిగారంట. ఏం లేదు, అమ్మాయిని కాపాడాలనుకుంటున్నది సత్యనారాయణ లేకపోతే రాళ్ళపల్లి, కాపాడాలనుకుంటున్నది ఎవరు, చంపాలనుకుంటున్నది ఎవరు అన్నది మీకు రకరకాలుగా ఎస్టాబ్లిష్ చేయడానికి. మొదట చంపబడే పాత్ర వచ్చేసి రేప్ చేసి చంపబడే పాత్ర పొన్ని అని అమ్మాయి డాన్సర్, తమిళ ఆర్టిస్టు. ఆ అమ్మాయి చేసింది, చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. అలా మీకు ఇక్కడ వీళ్ళు చెన్నైలో అయిపోయింది, షూట్ మొత్తం అయిపోయింది, అన్నీ తీసేశారు. తీసేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇళయరాజా గారి దగ్గరికి వచ్చింది. ఇక్కడ సౌండ్ రికార్డిస్టులు వీళ్ళందరూ ఈ డబుల్ పాజిటివ్ అయిపోయి రష్ కట్ అయిపోయి డబుల్ పాజిటివ్ అయిపోయి సౌండ్ రికార్డిస్టుల దగ్గరకు వస్తుంది. ఇక్కడ తర్వాతే మీకు రీ రికార్డింగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ చూడాలి. ఇంకా ఇళయరాజా గారు వీళ్ళు అంటున్నారంట అందరూ, ఎవరితో? వంశీ గారితో. వంశీ సితార సినిమాకి సారు ఇళయరాజా గారు ఫస్ట్ టైం అసలు చూసి కళ్ళు మూసుకొని ఇది కదా సినిమా అంటే, దీనికి కదా నేను ఇప్పుడు నేపథ్య సంగీతం ఇవ్వాలనుకుంటే ఆయన లేచి వెళ్ళారు. ఇది చూసి ఏమంటారో కదా వంశీ అంటే, నేను కూడా ఎదురు చూస్తున్నాను ఆయన ఏమంటారు అని అనుకుంటే ఆయన వచ్చారంట. వచ్చి చూశారంట, సినిమా అంతా చూసి సైలెంట్గా లేచి కారెక్కేసి వెళ్ళిపోయారంట. ఏం మాట్లాడలేదంట, లేచి కారెక్కేసి వెళ్ళిపోయారంట. వంశీ గారు అనుకున్నారంట అయిపోయింది, ఆయన ఏం మాట్లాడలేదు. అప్పుడేమో పక్కన కూర్చోబెట్టుకొని సీన్ అడిగి వినిపించుకున్నారు, ఏంటిది, ఇది ఎందుకు తీసావు, అది ఎందుకు తీసావు, అస్సలు ఏమడగలేదు, లేచి వెళ్ళిపోయారు ఆయన. అయిపోయింది నా కథ అనుకుంటే మరుసటి రోజు ప్రోగ్రామ్ కదా, సినిమా ఎలా ఉంది ఏంటి ఇళయరాజా గారు ఏం చెప్పకపోయినా మరుసటి రోజు రీ రికార్డింగ్ చేయాలి. మరుసటి రోజు నుంచి వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత మీకు వీళ్ళు వస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాల్సిన మ్యూజిషియన్స్ అందరూ, ఫారినర్స్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళందరూ ఉంటారు ఇళయరాజా గారి టీంలో. వస్తే వాళ్ళందరితో మీరందరూ ప్రాక్టీస్ చేస్తుండండి, నేను బయటికి వెళ్ళి వస్తానని వచ్చి రారా వంశీ అని అన్నారంట. గ్రే కలర్ అంబాసిడర్ గారు వంశీ గారు ముందు కూర్చున్నారు, ఇళయరాజా గారు వెనకాల కూర్చున్నారు. మేజర్ సౌందరరాజన్ గారు ఆయన ఇంటికి వెళ్ళారు, ఆర్టిస్ట్, తమిళ చాలా పెద్ద ఆర్టిస్ట్. వెళితే కూర్చో బయట అన్నాడంట, బయట కూర్చున్నారు. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చారు. ఇళయరాజా గారికి సైట్ వచ్చింది, ఐసైట్ వస్తే డాక్టర్ దగ్గరికి, ఆయన మంచి డాక్టర్ ఉన్నాడు నేను తీసుకెళ్తానని మేజర్ సౌందరరాజన్ చూస్తే ఎవరి పిల్లాడు అన్నాడంట. చిన్నపిల్లాడిలాగా కనిపిస్తాడు కదా వంశీ. ఎవరి పిల్లాడంటే, అన్నా నీకు నేను చెప్పలా ఇంగ్లీష్ సినిమాలాగా ఒక సినిమా తీశాడు అని చెప్పానే, వాడే అన్న వీడు, అదే రీ రికార్డింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది, వాడే వీడు ఇంగ్లీష్ సినిమాలాగా తీశాడన్న వీడు, హాలీవుడ్ సినిమాలాగా తీశాడన్న వీడు సినిమా అని వెళ్ళాడంట ఇళయరాజా. ఈయనకు అసలు అబ్బా ఆయనకి ఒక హాలీవుడ్ సినిమాలాగా ఉందని ఇళయరాజా గారు చెప్పడమా అస్సలు ఏం అర్థం కాలేదంటే ఆయనకి, వంశీ గారికి. అలా మీకు ఇవాళ చూస్తే అండి ట్రాక్ సౌండ్ మాట్లాడుతుంది, ధ్వని మాట్లాడుతుంది. మీకు అన్వేషణ సినిమా చూస్తే ధ్వని మీకు ఏదో చెప్తుంది. అవును, శరత్ బాబు గారిని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఇతను మాట్లాడుతూ ఉంటాడు, ఆ కిటికీ సౌండ్స్ ధ్వని మాట్లాడుతుంది, కళ్ళ సౌండ్లు కూడా ఏదో జరుగుతుంది. మీకు కార్తీక్ గారు షాట్ ఉంటుంది, ఆయన ఇలా వంచుకుని తల వంచుకుని పులి పాదాలని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పులి పాదాలు కొంత దూరం వెళ్ళిన తర్వాత మనిషి పాదాలకు మారినప్పుడు అక్కడి నుంచి ఇచ్చే రీ రికార్డింగ్, కార్తీక్ గారు ఎక్స్ప్రెషన్స్కి ఇచ్చే రీ రికార్డింగ్, అది మీకేంటంటే అది మీకు ఆయన దానిని ఆ సన్నివేశాన్ని ఆయన ఆవాహన చేసుకోవాలి, చేసుకుంటేనే అద్భుతాలు జరుగుతాయి. మొన్న మనకి చిన్ని కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, అవుట్ స్టాండింగ్ ఇంటర్వ్యూ ఇస్తూ సీతాకోక చిలక సినిమా సాంగ్స్, సీతాకోక చిలక సినిమా టోటల్ సౌండ్ ట్రాక్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ ట్రాక్ అదంతా ఇస్తే ఇంకో కొత్త కథ రాద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఓకే, ఇంకో కొత్త కథతో అవే పాటలు
అదే సౌండ్ ట్రాక్ కొత్త కొత్త రాద్దాం అనుకో. అట్లా ఇళయరాజా గారి సౌండ్ ట్రాక్స్, ఇళయరాజా గారి పాటలు ఇవైతే అందరూ పాటల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, కానీ ఈయనకి ఇప్పటికి 7 to 9 రీ రికార్డింగ్, ఈవినింగ్ 7 to 9 వారం రోజులైనా రీ రికార్డింగ్. తెవలని సినిమా ఇళయరాజా గారి చరిత్రలో అన్వేషణ. ఈవినింగ్ 7 to ఎవ్రీడే ఈవినింగ్ 7 to 9 అన్వేషణ రీ రికార్డింగ్. వారం రోజులైనా జరుగుతూనే ఉందన్నమాట రీ రికార్డింగ్. సినిమా పాటలు మీకు ఇక్కడ ఈయన మనం ఇందాక సౌండ్ ట్రాక్స్ అడిగారు, ఏది స్వరాలు ఉంటాయి పాట ఇట్లాగా ఉంటుందని. బాలసుబ్రహ్మణ్యం గారు స్వరాలు, మీకు జానకి గారు పాడారు. ఎదలో కలిసే శిథిలాకాశం పాట ఉంది. ఇది కన్నడ సినిమా వాళ్ళు రిజెక్ట్ చేసినటువంటి ట్యూన్. ఆ ట్యూన్ నేను విన్నాడు, ఎవరు వంశీ గారు క్యాసెట్ తీసుకుని విని, నాకు ఇది కావాలంటే కన్నడ సినిమా వాళ్ళు రిజెక్ట్ చేశారా అన్నాడంట. నాకు ఇదే కావాలంటే అది అయిపోయిన తర్వాత అభినందనలో కూడా అదే ఉందని తెలిసిందంటే, ఏవో రా నాకు గుర్తు రావట్లేదు, కన్నడ సినిమాలు రిజెక్ట్ చేశారు నీకు ఇచ్చాను అంటే. మీకు అందుకే 2 సినిమాల్లో ఇక్కడ ఒక పాట ఉంటుంది సేమ్ ట్యూన్, అక్కడ ఒక పాట ఉంటుంది అభినందనలో. అభినందనలో ఈ పాట చెప్పండి, ఏ పాట? అదే అది అభినందన. మీకు అప్పుడే పాట వింటుంటే మన అన్వేషణలో పాట ఏది, లేకపోతే అభినందనలో పాట అర్థం కాదు. డౌట్ వచ్చింది. ఎదలో కలిసే శిథిలాకాశం, అది సితారా. నాకు అవే ట్రాక్స్ గుర్తొస్తున్నాయి. ఎదలో నీవే అభినందన, ఎదలో కలిసే శిథిలాకాశము అన్వేషణ. అది ట్రాక్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇళయరాజా గారు కదా ఇచ్చింది. ఆ సినిమాలోదా ఈ సినిమాలోదా ట్రాక్ అదే. మీరు చెప్పేది అంటే సౌండింగ్ ఒకేలా ఉంది, అదా ఇదా మైండ్లో తిరుగుతూ ఉంది. సరే మీరు చెప్పిన తర్వాత కంప్లీట్ అడుగుదాము. ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు పిలిచారు, ప్రేమించు పెళ్ళాడుకి అవకాశం వచ్చింది. ప్రేమించు పెళ్ళాడు డిస్కషన్స్కో లొకేషన్స్కో వీళ్ళు వెళ్ళారు. డిస్కషన్స్కో లొకేషన్స్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన ఫోన్ చేశాడంట, కామినేని ప్రసాదరావు గారు నిర్మాత ఫోన్ చేసి, ఫస్ట్ కాపీ వచ్చేసింది, నిన్న ప్రొజెక్షన్ వేసాము, పలానా వాళ్ళని పిలిచావు అనేటప్పటికి ఏమన్నారు అన్నాడంట. అందరూ తిట్టుకుంటూ వెళ్ళారు, ఇదేవి సినిమా అని చెప్పి, ఏమైంది వంశీకి అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళారు. ఏడిది నాగేశ్వరరావు గారు కూడా ఏమైంది మా వంశీకి ఇలాంటి సినిమా తీశాడని వెళ్ళారు. అంటే ఏడిది నాగేశ్వరరావు గారి శ్రీమతి జయలక్ష్మి గారి జడ్జిమెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ ఖైదీ సినిమా చూసి ఈ సినిమాతో చిరంజీవి ఎక్కడికో వెళ్తాడని ఆవిడ చెప్పారు. నేను ఆవిడకి ఫోన్ చేసి, నేను ఆవిడ రిపోర్ట్ కనుక్కుంటానని ఆవిడ ఫోన్ చేశానంట. అమ్మ నేను వంశీని, ఏమైంది వంశీ బుద్ధుందా నీకు, మనం తీసిన సితారకి ఈ అన్వేషణకి ఏమైనా సంబంధం ఉందా, ఎంత గొప్పగా తీసే సితారా, ఏంటి అన్వేషణ, పక్షులు ఏంటి, అరుపులు ఏంటి, పక్షులు తెచ్చుకోవడం ఏంటి, అమ్మాయిని రేప్ చేయడం ఏంటి, ఆ రేప్ చేసిన వాళ్ళెవరో చంపడం, ఆడెవడో వేటాడి చంపడం ఏంటి, అసలు ఏంటి ఆ సినిమా ఏంటి, నువ్వేంటి పిచ్చిగానే ఏమైనా పట్టిందా నీకు, తిట్టకుండా తిట్టారంట ఆవిడ. తిట్టి ఫోన్ పెట్టేశారంట. వంశీ గారికి కూడా టోటల్గా ఈ సినిమా అయిపోయింది, ఏమీ లేదు అని అర్థమైపోయింది ఆయనకు కూడా. అయిపోయింది, కట్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు సినిమా రిలీజ్ డేట్ ఫైల్ అవటం, రిలీజ్ చేయటం. ఘంటసాల రత్నకుమార్ గారు కార్తిక్ గారికి డబ్బింగ్ అద్భుతంగా చెప్పారు, గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. రిలీజ్ అవటం, రిలీజ్ అయిన మార్నింగ్ షోనే సూపర్ డూపర్ హిట్ టాక్ రావటం. మీకు సినిమా పాటలు కట్ చేసిన తర్వాత దేవిశ్రీదేవి ప్రివ్యూ థియేటర్ ఫస్ట్ అల్లు రామలింగయ్య గారు సత్యనారాయణ గారు కలిసి వాళ్ళ భాగస్వామ్యంలో దేవిశ్రీదేవి ప్రివ్యూ థియేటరు విజయరాఘవాచార్య రోడ్లో పెట్టారు. పెడితే ఈ సాంగ్స్ వేసుకొని చూశారు. వాళ్ళు వేసుకొని చూస్తుంటే రాఘవేంద్రరావు గారు ఆయన జాయిన్ అయ్యి సాంగ్స్ చూసి ఆశ్చర్యపోయారంట రాఘవేంద్రరావు గారు, ఎంత అద్భుతంగా ఉన్నాయి పాటలు, ఇలా తీయొచ్చు ఆ పాటలు అని చెప్పేసి. అలా ఫస్ట్ మార్నింగ్ షోకి సూపర్ డూపర్ హిట్ టాకు, కనీవి నెరుగని రిపోర్టు. అవే కళ్ళులో చేసిన ముత్తురామన్ గారు అబ్బాయి కార్తిక్ గారు అన్వేషణలో హీరో కావడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. వాళ్ళ అబ్బాయే ముత్తురామన్ గారు అబ్బాయి కార్తీక్. ముత్తురామన్ గారు మా తమిళంలో పెద్ద హీరో, ఎక్కువ కాలం లేరు ఆయన, తర్వాత కాలం చేశారు. చాలా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి హీరో, బాగుంటారు. వాళ్ళ అబ్బాయే కార్తీక్ గారు. అక్కడ అవే కణవుగల్. మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ నేను చూసిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, నేనే తెలుగు వాళ్ళు చూసిన సినిమాలు అవే కళ్ళు, అన్వేషణ. వన్ ఆఫ్ మై ఫేవరెట్. మీరు అన్నట్టు చాలాసార్లు చూసి ఒక్కొక్క మైన్యూట్ డీటెయిల్స్ అనేది, అంటే ఎవరిని ఏంటి అనేసి అన్నది తెలియకుండా ఆ కంటిన్యూ ప్రేక్షకుడిని కట్టిపడేయడం అన్న విషయం. కాసేపు ఏమో సత్యనారాయణ గారిని చూపిస్తారు, కాసేపు ఏమో శరత్ బాబు గారు కన్ఫ్యూజన్లో కనిపిస్తారు, కాసేపు రాళ్ళపల్లి గారు, కాసేపు బాలాజీ గారు. సీన్ కట్ చేస్తే దీంట్లో శుభలేఖ సుధాకర్ ఉన్నారు అన్న ఆ ఒక మూగవాడు ఏంటి, వీడింత క్రూయల్గా ఉండడం ఏంటాడు, అతను స్టేషన్ మాస్టర్ రావడం ఏంటి అనేది, ఆ జట్కా బండి వాడు రావడం ఏంటి, వామ్మో ఇన్ని అసలు కరెక్టివిటీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు, దాని జడ్జిమెంట్ పరిగెత్తేటప్పుడు. ఎందుకంటే మీరు అన్నట్టు
ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫిజిక్ కనిపిస్తూ ఉంటుంది. టంగ్ 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 అది రీరికార్డ్, టంగ్ 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 అది రీరికార్డింగ్ అనమాట. అవి ఇన్స్ట్రుమెంట్స్ తో ఆయన చేసిన మ్యాజిక్ అండి సినిమా. అంటే నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఏంటంటే ఆ గోతిలో పడ్డప్పుడు శవాలన్నీ బయటకు తీస్తారు కదా, అవి లేడీస్ వా జెంట్స్ వా అన్నది అదొకటే కన్ఫ్యూజన్. చంపేస్తాడు కదా ఈయన, 1 by 1 చంపుకుంటూ వెళ్తాడు కదా. ఎవరు రాళ్ళపల్లి గారు 1 by 1 చంపుకుంటూ వెళ్ళి వాళ్ళని శవాల్ని దాచిపెడతాడు కదా. దాచిపెట్టిన శవాల్ని వీళ్ళు ఇంటర్వెల్ వచ్చేసి ఊబిలో పడిపోవడం, హీరో ఊబిలో పడిపోయిన తర్వాత ఇంటర్వెల్ వేస్తారు. ఈ సినిమా తాలూకు జ్ఞాపకాల పరిమళ అంటే నాకు ఇప్పటికీ మల్లికార్జునరావు గారి పులిరాజ్ దొర ఆ పాత్ర పేరు. అసలు మా తాత వేటకి వెళ్ళేవాడు, పులిని వేటాడు వచ్చేవాడు, ఇంట్లో పులులు తిరుగుతాడు, పులి పిల్లలు నా భుజం మీద ఎక్కి ఆడుకుంటుండే, బుజ్జి మండలు కనిపించిన వాళ్ళకంతా పులి గురించి చెప్తా ఉంటాడు అనమాట. ఏ పని మీద వెళ్తున్నా ఆపేసి స్టోరీ చెప్పేసేయాలి. ఇంతలో సులక్ష దగ్గర వచ్చే సౌండ్ చేయంగానే ఎక్కడెక్కడ పారిపోవాలి. అలా ఈ సినిమా ఆదివారం శని ఆదివారం మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళాలి. నేను మా పెద్దనాన్నగారు అబ్బాయి మేమిద్దరం వెళ్ళాలి. థియేటర్లో చూసారు? థియేటర్లోనే అయ్యి థియేటర్లో ప్రతిరోజు చూసిన సినిమాల కింద లెక్క వేసుకోవచ్చు. అందుకే జ్ఞాపకాలు అన్నా. మొదటి 2 రోజులు వెళ్ళలా, పాటలు ఎక్కడ పడితే అక్కడ పాటలు అయితే విపరీతంగా వినిపిస్తున్నాయి. ఆదివారం రోజు మధ్యాహ్నం వెళ్ళాలి. ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. మొత్తం ఇల్లంతా కలదిరిగి అంటే అందరూ పెళ్లికి ఏదో వెళ్ళారు. మా ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లో ఎదురెదురిళ్ళు, మా పెద్దనాన్నగారి ఇల్లు మా ఇల్లు. అందరూ పెళ్లికి వెళ్ళారు, ఎక్కడికో వేరే ఊరు వెళ్ళారు. మేమిద్దరం ఉండిపోయాం. ఎవరి దగ్గర డబ్బులు లేవు. వెతికి దేవుడి దగ్గర అక్కడ పెడతాం కదా చిల్లర, అయిన నేర్పి మా అన్నయ్య ఏమంటున్నాడు, మా పెద్దనాన్నగారి అబ్బాయి రమేష్ అన్నయ్య బాబన్న అంటాం. కాదురా నేనైతే టికెట్ తీసుకోవాలి, నీకు ఫ్రీ కదా అంటాడు. మా పంచరత్న ట్యాక్స్లో నీకు ఫ్రీ కదా, మా మామయ్య కదా మేనేజరు, ఆయన ఒక మేనేజర్, నాయర్ సార్ అని ఆయన ఇంపార్టెంట్ మేనేజర్, ఈయన ఒక అసిస్టెంట్ మేనేజరు, వీళ్ళిద్దరూ మళ్ళీ ఆపరేటర్స్, ప్రాజెక్టర్ ఆపరేటర్స్. నీకు ఫ్రీ కదా, నువ్వు కూడా టికెట్ కొనుక్కోవడం ఏంటి నీ అంటే, ఆదివారం కదా, ఆదివారం ఫ్రీ అంటే బాగోదు, జనం ఫుల్గా ఉంటారు కదా, ఇప్పుడు వెళ్ళి సినిమాకి వస్తా క్యాబిన్లో కూర్చుంటా అంటే చిరాకు పడతారు కదా అని ఇద్దరు వెళ్ళాం అనమాట. ఇద్దరం వెళ్ళి పంచరత్న ట్యాక్స్లో మధ్యాహ్నం పూట అసలు కనీ వినియరిగిన ఒక్కపోతలో మీకు నమ్మరు సందే గారు, థియేటర్ పిన్ డ్రాప్ సైలెన్స్ అండి. ఎక్కడ ఎవరైనా ఇలా ఎవరి వైపుైనా చూస్తారో, ఇలా ఎవరి వైపు ఏమి లేదు, ఇంతే అనమాట, ఫ్రీజ్. ఇక్కడ ఏం మిస్ అయిపోతామో అని చెప్పేసి ఇంకా మరుసటి రోజు నుంచి ఇంకా యథావిధిగా ప్రతిరోజు వెళ్ళి నచ్చిన పాట వస్తున్నప్పుడు అట్లాగే వినిపిస్తుంది కదా. థియేటరు పక్క వీధిలో థియేటరు, సెకండ్ షో టైంకి వినిపిస్తుంది సినిమా మీకు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సీను, ఇప్పుడు పులి వచ్చింది, ఇప్పుడు పులి ఉందా లేదా పక్కన పెడితే, ఇప్పుడు ఈ సీను, ఇప్పుడు తరుముతా ఉన్నారు, ఇలా వింటూ చూసినటువంటి ఒక కాలం. ఎండింగ్లో అసలు మీరు కూడా ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజన్గా కనిపించేవారంట. ఎందుకు మీరు అట్లా బిహేవ్ చేసేవారు అంటే సత్యనారాయణ ఇంట్రాగేట్ చేయడం కానీ ఆ కంక్లూజన్ ఇవ్వడం అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే ఈ ఎండింగ్ వరకు అండి. స్క్రిప్ట్లో ఉన్న గొప్పదనం ఏంటంటే మీకు ఎండ్ షాట్ పడేంత వరకు, ఎండ్ షాట్ బిఫోర్ మీకు ఏదైతే ఉందో, ఎండ్ షాట్ బిఫోరు మీకు సత్యనారాయణ గారు ఆ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని క్యాప్ పెట్టుకుని ఆయన తిరిగినప్పుడు ఈయనేమో అనుకుంటాం. కానీ అక్కడ ఎప్పుడైతే ఎండ్ షాట్లో ఊబిలో పడిపోయిన తర్వాత సత్యనారాయణ గారు మీకు వస్తారు సీన్లోకి ఆయన ఎంటర్ అవుతారు, ఫ్రేమ్లోకి ఎంటర్ అయినప్పుడు చిన్న ఒక లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఎవరు అని చెప్పేసి. చివరి వరకు రాళ్ళపల్లి గారి జీవితంలో ఆయన చేసిన అంటే ఊరుమడి బతుకులు అలాంటి సినిమాలు గొప్ప తాగుబోతు పాత్ర ఆయన చేసినప్పటికీ 2 సినిమాల్లో, ఒకటి అభిలాష్లో విష్ణు శర్మ రాళ్ళపల్లి గారు చేసిన అద్భుతమైన పాత్ర, అన్వేషణలో ఈ పాత్ర, ఇక అసలు మామూలు పాత్ర కాదు రాళ్ళపల్లి గారికి ఇది. అట్లా రాళ్ళపల్లి గారు చిరస్థాయిగా ఈ పాత్రతో నిలిచిపోయారు. ఎండింగ్లో చెప్పడం, నేను నిన్ను కాపాడడం కోసం వచ్చాను తల్లి, నిన్ను ఏదో చేయడానికి కాదు అనేసి అని చెప్పడం కానీ, జస్టిఫికేషన్ అనేది ఎండింగ్ అద్భుతంగా ఇచ్చారు. సీరియస్లీ మీరు అన్నట్టు 4 పాటలు కానీ ఎన్నో పాటలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. రిపీట్గా కొన్ని ఉన్నా, మెయిన్ ఆర్ఆర్ ఆ పిచ్చుకల సౌండ్లు, ఆ భయంకరమైన సౌండ్లు, ఆవిడను ఆ పండ్లు పూలతో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈయన పంధాలో మ్యాక్సిమం శారీస్ ఉంటాయి, బట్ ఈ సినిమాలో భానుప్రియతోటి శారీస్ తక్కువ కాదు. శారీ వచ్చినప్పుడు ఇంకొక 2 సార్లు, మిగతా అంతా గ్లామర్ అన్నారు కదా ఆవిడ, మోడర్న్ గా కనిపించాలని. ఈయన రాసుకున్న తర్వాత ఇందులోని ఇది గ్లామర్ క్యారెక్టర్ సరే కానీ గ్లామర్ క్యారెక్టర్ వేద్దాం అన్నావు కదా, ఇంతకీ గ్లామర్ అంటే ఏంటి అన్నాడంట ఫోన్లో ఆయన. గ్లామర్ అంటే ఏంటో ఆవిడ చెప్పారంట. ఆవిడ ఏం చెప్పారు ఈయన ఇప్పటివరకు చెప్పలే, అది వేరే విషయం. ఆవిడ ఫోన్లో వంశీ గారికి ఏం చెప్పారు అన్న విషయం వంశీ గారు ఇప్పటివరకు చెప్పలా, అది వేరే విషయం.